హాయ్ ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా రెడీ చేసుకోవడం చూద్దాం. ముందుగా చికెన్ శుభ్రం చేసి ఉంచుకోవాలి. కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని చికెన్కి మసాలా బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకొని బౌల్లో ఉంచుకోవాలి. 1 అవర్ నానబెట్టాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవచ్చు, లేదా బయట ఉంచుకోవచ్చు. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రలో నీళ్లు పెట్టుకోవాలి రైస్ ఉడికించుకోవడం కోసం. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం వాటర్లో వేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి బాగా మరిగనివ్వాలి ఎసరు. ఇప్పుడు బిర్యానీకి సరిపడా సామాన్లు పదార్థాలని రెడీ చేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసి బాగా వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. వేగిన ఆనియన్స్ ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం వేసుకొని పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం బిర్యానీ మసాలా పొడి కూడా, అలాగే మనం నానబెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మీడియంలో ఉంచుకోవాలి. ఇలా మనం నానబెట్టుకునే రైస్ ఆల్రెడీ మనం పెట్టిన ఎసరు రెడీ అయ్యింది కనుక బియ్యంలో వాటర్ బాగా తీసేసి బియ్యం ఏమొచ్చి ఆ వాటర్లో వేసి 80% ఉడికించుకోవాలి. చికెను అడుగంటకున్నా ఒకసారి మధ్యలో చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఉంచుకుంటే ఇంకొక 10 నిమిషాలు దగ్గరగా అవుతుంది. కొంచెం గ్రేవీలా ఉంచుకోవాలి. ఉంచుకొని మొత్తం ఈక్వల్గా చేసి ఉంచుకొని చికెన్ బాగా బాయిల్ అయింది. రైస్ 80% బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. రెడీ అయింది. వాటర్ బాగా తీసేసి 80% ఉడికిన రైస్ మనం రెడీ చేసుకున్న చికెన్లో పై లేయర్గా వేసుకోవాలి. అలా సగం రైస్ లేయర్గా వేసుకొని ఆనియన్స్ వేగించి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లుకొని కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకొని మిగతా రైస్ కూడా పైన లేయర్గా వేసుకోవాలి. మొత్తం రైస్ మొత్తం అంతా అలా లేయర్గా వేసుకున్నాక మిగతా ఆనియన్స్ తీసుకొని పైన గ్రానిస్లో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లుకోవాలి. రైస్ స్మూత్గా నైస్గా ఉండడానికి పైన టేస్టీ కోసం నెయ్యి 2 స్పూన్లు అప్లై చేసుకోవాలి. చేసి మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడకనివ్వాలి. గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ. వావ్, సూపర్, బాగా బౌల్ అయింది. చికెన్ స్మెల్ బాగా వస్తుంది. బిర్యానీ రైస్కి బాగా పట్టేలాగా అడుగు నుంచి ఒక సైడ్ నుంచి అడుగు నుంచి రైస్ ముక్కలు అవ్వకుండా 1 సైడ్ నుంచి తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మనం అటు ఇటు కలిపేస్తే మెత్తగా అయిపోతుంది. సో సైడ్ నుంచి తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. గుమగుమలాడే బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ. ఈజీగా చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ బిర్యానీ.